వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎస్, ఈరోజు మన టాపిక్ ఏంటి? మన చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని కదా నిన్న చెప్పుకున్నాం. ఎస్, మన చుట్టూ నిజంగానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉందా? అవును. మన శరీరం కేవలం జస్ట్ మాంసము ఎముకల సముదాయం అయితే కాదు. మన హార్ట్, మన బ్రెయిన్, మన నాడీ వ్యవస్థ అన్నీ కలిసి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని ఉత్పత్తి చేస్తున్నాయి. అర్థమవుతుందా? మన థాట్స్కి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది. ఇది మన కంటికి ఏం కనిపించదు, కానీ యూనివర్స్కి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఎస్, మన కంటికి కనిపించని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మన బాడీ చుట్టూ ఉంటుంది. మన చుట్టూ అది మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన ఎమోషన్స్కి ఎక్కువగా స్పందిస్తూ ఉంటుంది. మన ప్రతి ఆలోచన కూడా ఒక సిగ్నల్లా పనిచేస్తుంది. అంటే మన మొబైల్కి సిగ్నల్ ఉంటేనే కదా కాల్స్ వెళ్తాయి. ఆ విధంగా మన ఆలోచనలకి యూనివర్స్ స్పందిస్తుంది. ఇక్కడ మన ప్రతి భావము అంటే మన ప్రతి ఎమోషన్ కూడా ఒక వైబ్రేషన్లా క్రియేట్ అవుతుంది. అప్పుడు ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనమాట. నువ్వేం అనుకుంటున్నావో, ఏం ఫీల్ అవుతున్నావో అదే ఈ ఫీల్డ్ని డిజైన్ చేస్తుంది. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంత పవర్ఫుల్లా అంటే ఎస్, ఖచ్చితంగా. మన హార్ట్ నుంచి వచ్చే ఫీల్డ్ మన మెదడు కన్నా 1000 రెట్లు శక్తివంతమైంది. ఎందుకంటే స్పందించే గుణము మన హార్ట్కి మాత్రమే ఉంటుంది. ఎన్నో ఎమోషన్స్తో ఉంటాం మనం నిద్ర లేచినప్పటి నుంచి. ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఎన్నో థాట్స్ వస్తూ ఉంటాయి ప్రతి క్షణం కూడా. మన మైండ్ ప్రతిరోజు కూడా 76,000 ఆలోచనలు చేస్తూ ఉంటుంది. మరి మనం చేసే ప్రతి ఆలోచనలో కూడా ఏదో ఒక స్పందన ఖచ్చితంగా ఉంటుంది కదా. హ్యాపీ మూమెంట్లో ఉంటే హార్ట్ దాన్ని తీసుకుంటుంది పాజిటివిటీగా. అదే మనం ఏ బాధలో ఉన్నామో, భయంలో ఉన్నామో, ఎలాంటి ఎమోషన్ని హార్ట్ తీసుకుంటుంది? అదే భయాన్ని తీసుకుంటుంది. సేమ్ అదే ఎమోషన్ తీసుకుంటుంది. కాబట్టి అది నెగటివిటీ. అర్థమవుతుందా? కొంతమంది దగ్గరికి వెళ్తే మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉన్నట్లుగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదే కొంతమంది దగ్గరికి వెళ్ళామనుకోండి, చాలా అసహజంగా ఉంటుంది. వాళ్ళని చూస్తే ఏదో ఇరిటేషను భావన కలుగుతుంది మనకి. ఇది వాళ్ళ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని క్లాష్ అవ్వడం వల్ల. మన జీవితాన్ని ఫీల్డ్ ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందామా? నీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందో అదే రకంగా నువ్వు మనుషుల్ని, అలాంటి పరిస్థితుల్ని, అలాంటి అవకాశాలని, ఆ విధంగానే డబ్బుని నీ జీవితంలోకి అట్రాక్ట్ చేసుకుంటావు. ఇక్కడ లైఫ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ టు యూ, లైఫ్ ఈజ్ రెస్పాండింగ్ టు యువర్ ఫీల్డ్. అర్థమవుతుందా? ఇప్పుడు నీలో మనీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా పనిచేస్తుంది అంటే, నువ్వు లోపల భయం ఉంది, నీకు డబ్బు అంటే భయము. అలాగే నేను డబ్బుని సంపాదించలేనేమో, నేను ఒక అన్లక్కీ పర్సన్ ఏమో, నాకు అసలు ఎంత వర్క్ చేసినా కూడా నా పనికి వాల్యూ లేదు, డబ్బులు వచ్చే పనులు నేను చేయడం లేదు, ఇలా అంటూ ఉంటారు కదా. ఇలా ఆలోచనలు మనలో ఉన్నాయనుకోండి, మన చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది? రిపసివ్ మోడ్లో ఉంటుంది. నువ్వు లోపల నమ్మకం కలిగి ఉండి ఎంతో గొప్ప విలువని నీకు ఇచ్చుకుంటూ, నేను ఏదైనా సాధించగలను, ఏ పని చేసినా కూడా నాకు సక్సెస్ వస్తుంది, అలాగే నీ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క విషయానికి కూడా నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు అనుకో, నీ ఫీల్డ్ ఎలా ఉంటుంది? అట్రాక్టివ్ మోడ్లో ఉంటుంది. అంటే దేన్నైనా ప్రశాంతతని అట్రాక్ట్ చేస్తుంది, డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది, అలాగే మంచి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళని నీ లైఫ్లోకి తీసుకొచ్చి పెడుతుంది. అర్థమవుతుందా? రిలేషన్షిప్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే, కాన్స్టెంట్గా డౌట్ ఉంటే, ఎప్పుడు నువ్వు అనుమానపడుతూ ఉన్నావు, మీ మధ్య దూరం పెరుగుతుంది. సెల్ఫ్ లవ్ అనేది ఇక్కడ రెస్పెక్ట్ని పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే నీలో ఇన్నర్ పీస్ ఉంది, హెల్దీ కనెక్షన్స్ ఉంటాయి. నువ్వెప్పుడు లోపల ప్రశాంతంగా ఉన్నావు అనుకో, నీ చుట్టూ ఉండేవాళ్ళు కూడా నీకు నచ్చేవాళ్ళుగా ఉంటారు.
నీకు గౌరవం ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. నిన్ను ప్రేమించేవాళ్ళుగా ఉంటారు. అర్థమవుతుందా? నీ మాటలు కాదు ఇక్కడ. నీ ఎనర్జీనే. అర్థమవుతుందా? నీ ఎనర్జీనే మనుషులు ఫీల్ అవుతారు. వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం, ఎంత డబ్బు వచ్చినా కూడా వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎన్నో నెగిటివ్గా ఉండే మనుషులు, నీకు అసలు సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా అలాంటి వ్యక్తులే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటారు మీరు. అర్థమవుతుందా? ఇక్కడ మనలో నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలోని భయాలు, మన మీద మనకి నమ్మకం లేకపోవడము, నేను అన్లక్కీ అని ప్రతి క్షణం మీరు ఆలోచించడం. ఇక్కడ యూనివర్స్కి వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతేకాని నీ థాట్స్, నీ అఫర్మేషన్స్కు యూనివర్స్ పనిచేయదు. నువ్వు ఎలాంటి భావనతో ఉన్నావో ఆ భావనకి మాత్రమే యూనివర్స్ అనేది స్పందిస్తుంది. మన చుట్టూ నిజంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడం వల్ల, మనం ఎంతో పాజిటివ్గా ఉండడం వల్ల హ్యాపీగా మనం దేనినైనా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. మరి ఫీలింగ్స్ అన్నీ ఏంటి, ఎప్పుడూ ఉంటాయంట? ఎస్, ఇవన్నీ అసలు మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి. మన చిన్నప్పటి నుంచి కూడా మన ఓల్డ్ పెయిన్స్, గిల్ట్, ఫియర్, పాస్ట్ మెమరీస్ ఇవన్నీ కూడా మనల్ని ముందుకు వెళ్ళనీయకుండా ప్రతి క్షణం ఆపేస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను మీకు? ఎస్ మై డియర్ స్టూడెంట్స్. మరి మీలో ఎంతమంది పాజిటివ్గా ఆలోచిస్తున్నారు రోజులో? చెప్పండి నాకు. ఎంతమంది మెడిటేషన్స్ చేస్తున్నారు? నిన్న మనం క్లాస్లో మెడిటేషన్ సెషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. మెడిటేషన్ యొక్క యూజ్ ఏంటి, మన లైఫ్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా. ఈరోజు మనం కొద్దిసేపు ఒక 10 minutes పాటు మరలా మెడిటేషన్ చేద్దామా? ఎస్ మై డియర్ స్టూడెంట్స్. కామ్గా కూర్చోండి. ఎవరి ప్లేస్లో వాళ్ళు హ్యాపీగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోవాలి. ఇక్కడ నేను బ్రీత్ ఇన్ అన్నప్పుడు మీరు చాలా నిదానంగా శ్వాసను తీసుకోవాలి. చాలా నిదానంగా. అర్థమవుతుందా? ఈ మెడిటేషన్ మీకు మీ మీద మీకు నమ్మకం పెరగడానికి, గుర్తుపెట్టుకోండి, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మీరు తెలుసుకోవడానికి. మీ మీద మీకు నమ్మకం ఉంటే, నన్ను నేను గొప్పగా యాక్సెప్ట్ చేస్తున్నాను అంటే యూనివర్స్ కూడా మీకు గొప్పగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది. మీ లైఫ్లో కూడా మీరు ఏం కోరుకున్నారో దాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అదే మీరు నేను అన్లక్కీ, నా వల్ల ఏం కాదు, నాకు అసలు అదృష్టమే లేదు, నా జీవితంలో నేను ఏ సక్సెస్ని ఇంతవరకు చూడలేదు, ఎందుకో నా లైఫ్ ఇలా ఉండిపోయింది, ఇలా ఆలోచిస్తూ ఉంటే సేమ్ అదే ఫ్రీక్వెన్సీని తీసుకుంటుంది. అదే వైబ్రేషన్లో మీరు ఎప్పుడూ ఉంటారు. సేమ్ అలాంటి సిచ్యువేషన్సే మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో 100% మీలో ఉన్న తప్పుల్ని మీరు యాక్సెప్ట్ చేయాలి. మీలో ఉన్న మంచి ఏంటో మీకు తెలుసు. మీ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీకు తెలుసు. అర్థమవుతుందా? కానీ 100% మీ లైఫ్ పట్ల మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాల్సిందే. ఎప్పుడైతే మీ తప్పుల్ని మీరు యాక్సెప్ట్ చేసి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు సక్సెస్ని చూస్తారు. ఓకేనా? ఎస్. మన క్లాస్ ఇంకొంచెం బెటర్గా ముందుకెళ్ళడానికి, మీ కాన్సన్ట్రేషన్ బాగా కుదరడానికి ఒక 10 minutes మనం ఈరోజు మెడిటేషన్ చేద్దాం. ఓకేనా? ఎస్. అందరూ కూడా కామ్గా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోవాలి. ఇక్కడ చాలా నిదానంగా శ్వాసను తీసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాసని మాత్రమే గమనించాలి. అర్థమవుతుందా? నా వాయిస్ మాత్రమే వినాలి, శ్వాసని మాత్రమే గమనించాలి. ఓకేనా? గుడ్, వెరీ గుడ్. ప్రశాంతంగా కూర్చోండి. నేను బ్రీత్ ఇన్ చెప్పినప్పుడు 3 సార్లుగా బ్రీత్ ఇన్ చేయాలి. 3 times బ్రీత్ ఇన్ చేయాలి. ఎస్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. మీరు తీసుకునేదంతా కూడా పాజిటివ్ ఎనర్జీనే. అర్థమవుతుందా? ఎస్, ఆ ఎనర్జీని మీరు
లోపల ఉంచేసేయండి. ఒక్క క్షణం ఆ పాజిటివ్ ఎనర్జీని మీ లోపల ఉంచేసేయండి. గుడ్. ఇప్పుడు మీలోని నెగెటివ్ ఎనర్జీ బయటికి పంపించేసేయండి. బ్రీత్ అవుట్ చేసేయండి. కంప్లీట్‌గా బ్రీత్ అవుట్ చేయాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. టేక్ ఎ లాంగ్ బ్రీత్. 3 సార్లుగా శ్వాసను తీసుకోండి. శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచండి. టేక్ ఎ లాంగ్ బ్రీత్. 1 సెకండ్ హోల్డ్ చేయండి. 1 సెకండ్ హోల్డ్ చేయాలి. గుడ్. కంప్లీట్‌గా బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. నోటితో చేయండి, ప్రాబ్లం లేదు. కానీ లోపలున్న ఆ ఎనర్జీని మొత్తం బయటికి పంపించాలి. అర్థమవుతుందా? మనం ఎంత బ్రీతింగ్ అయితే తీసుకుంటున్నామో దానికి 6 రెట్లు ఎక్కువగా బ్రీత్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. 1 సెకండ్ హోల్డ్ చేయండి. 1 సెకండ్ హోల్డ్ చేయండి. శ్వాస మీద మాత్రమే ధ్యాస ఉంచండి. మీ శ్వాసని మాత్రమే గమనించాలి. గుడ్. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కంప్లీట్‌గా బ్రీత్ అవుట్ చేయండి. వెరీ గుడ్. బ్రీత్ అవుట్. టేక్ ఎ లాంగ్ బ్రీత్. ఇంకొకసారి బ్రీతింగ్ తీసుకోండి. 3 టైమ్స్ లోపలికి తీసుకోవాలి. లోపల అలానే ఉంచేయండి. 1 సెకండ్ హోల్డ్ చేసి పెట్టండి. గుడ్. బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. వెరీ గుడ్. ఎస్. ఇప్పుడు హార్ట్ మీద చేయి పెట్టుకోండి. అందరూ చెప్పాలి, ఐ లవ్ మై సెల్ఫ్. హార్ట్ఫుల్గా చెప్పండి, ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. ఇక్కడ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎవరికి వారంటే ఇష్టం ఉండాలి. ఎవరికి వారంటే గౌరవం ఉండాలి. మనం ఏదైతే ఆలోచిస్తామో యూనివర్స్ మనకి దానినే ఇస్తుంది. నీ గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకుంటే, నీ గౌరవాన్ని నువ్వు గుర్తించుకుంటూ ఉంటే, నిన్ను నువ్వు గౌరవించుకుంటూ ఉంటే యూనివర్స్ కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు నిన్ను గౌరవించేలా ఇస్తుంది. కాబట్టి నీ విలువని ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి. నీకేం కావాలో దాని గురించే ఆలోచించాలి. ఫస్ట్ నీ గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే నీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి. అర్థమవుతుందా? గుడ్. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఎస్. ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. గుడ్. ఐ యామ్ లక్కీ. ఎస్. నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. ఐ యామ్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో కల్లా నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. హార్ట్ఫుల్గా ఎవరికి వాళ్ళే ఒప్పుకోవాల్సిందే. నన్ను నేను హార్ట్ఫుల్గా ఒప్పుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అందరికన్నా నేను గొప్ప అదృష్టవంతుణ్ణి. ఎస్. లేడీస్ అయితే నేను గొప్ప అదృష్టవంతురాలిని. నన్ను మించిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నాకు నేనంటే చాలా చాలా ఇష్టము. నాకు నేనంటే చాలా చాలా ప్రేమ. చెప్పండి. నాకు నేనంటే చాలా చాలా ఇష్టము. నాకు నేనంటే చాలా చాలా ప్రేమ. నాలోని తప్పులు నాకు తెలుసు. నాలోని ఒప్పులు నాకు తెలుసు. నా వైపు నుంచి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. నా వైపు నుంచి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎస్. నన్ను నేను పూర్తిగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నేను గొప్ప అదృష్టవంతురాలు. ఈ అఫర్మేషన్స్ని మీరు ఉదయం నిద్ర లేస్తూనే చెప్పుకోవాలి. హార్ట్ఫుల్గా చెప్పుకోవాలి. మనం ఏదైతే 100% యాక్సెప్ట్ చేస్తామో, నమ్ముతామో ఖచ్చితంగా మన లైఫ్లోకి
మనం ఏం కోరుకుంటున్నామో అవి వస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని మీరు నమ్ముతున్నారు. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది కదా! మీ మీద మీకు నమ్మకం ఉంటేనే యూనివర్స్ మిమ్మల్ని నమ్ముతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు గౌరవాన్ని ఇస్తారు. మీ గౌరవాన్ని మీరు గుర్తించగలిగినప్పుడే. అలా కాకుండా ఎక్కడికక్కడ మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు ఉన్నారా? మీ లైఫ్లో మిమ్మల్ని ఎప్పుడు కూడా బ్లేమ్ చేసేవాళ్ళే మీ చుట్టూ ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు తక్కువ చూసేవాళ్ళే, తక్కువగా చూస్తూ మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇరిటేట్ చేసేవాళ్ళే మీ చుట్టూ ఉంటారు. అలాంటి వాళ్ళ మధ్య మనం ఉండగలమా? చెప్పండి నాకు. ఉండలేం కదా! మనల్ని ప్రేమించే వాళ్ళ మధ్యే మనం ఉండగలము. మనల్ని గౌరవించే వాళ్ళ మధ్యే మనం ఉండగలము. మనకి విలువనిచ్చే వాళ్ళ మధ్యే మనం ఉండగలము కదా! ఎస్. మళ్ళీ చెప్పండి. ఈ భూమి మీదకు నేను సంతోషంగా, ఆనందంగా, హాయిగా, సకల సంపదలను అనుభవించడానికి మాత్రమే జన్మను తీసుకొని వచ్చాను. ఈ భూమి మీదకి నేను సకల సంపదలను అనుభవించడానికి మాత్రమే జన్మను తీసుకొని వచ్చాను. నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను. నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. ఎస్. ఈరోజు మనం అసలు మనలో ఈ భయాలని వీటన్నిటినీ ఎలా క్లియర్ చేసుకోవాలి, వీటిని క్లియర్ చేసుకోవడం వల్ల ఏం లాభం ఉంటుంది, ఇంకా మీలో ఎంతమందికి ఆరా అంటే తెలుసు? హ్యాండ్ రైజ్ చేయండి. ఆరా అంటే మీకు ఎంతమందికి ఆరా గురించి తెలుసు? ఎస్. మన చుట్టూ కూడా కనిపించని ఒక వెలుగు ఉంటుంది, తెలుసా మీకు? అదే ఆరా. ఆరా అంటే ఎంతమందికి తెలుసు? ఎవరికైనా తెలుసా ఇక్కడ? ఎస్. ఆరా అంటే మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోయే ఎనర్జీ ఫీల్డ్ అన్నమాట. మన థాట్స్, ఎమోషన్స్, బిలీవ్స్, హ్యాబిట్స్ అన్నీ కలిసి మన ఆరాని క్రియేట్ చేస్తాయి. యువర్ ఆరా ఈజ్ ద సైలెంట్ మెసేజ్ యు సెండ్ టు ది యూనివర్స్. అర్థమవుతుందా? మన ఆరా పవర్ ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా? మీలో ఎంతమందికి తెలుసు మనలో 7 చక్రాస్ ఉంటాయి? ఏంటవి చెప్పండి నాకు. మనలో ఉన్న 7 చక్రాసు ఏ చక్ర బ్లాక్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తామో మనం ముందు సెషన్స్లో తెలుసుకుందాం. ఓకేనా? ఏమేమి ఉంటాయి మనలో? 7 చక్రాస్ ఏముంటాయి? ఎస్. ఫస్ట్ చక్ర మూలాధార చక్రము, అంటే ఆధారమైనది మన జీవితానికి. నెక్స్ట్ ఏంటి? స్వాధిష్టాన. ఎక్కడ ఉంటుంది? మూలాధార వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది. భూమిని ఆనుకొని కూర్చుంటాం కదా మనం. కింద కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మన వెన్నుపూస చివరి భాగంలో ఉంటుంది. అది మూలాధార చక్ర. నెక్స్ట్ ఏంటి? స్వాధిష్టాన. ఎక్కడుంటుంది స్వాధిష్టాన చక్రము? బొడ్డుకి కొంచెం కిందగా ఉంటుంది. తర్వాత మణిపూరక చక్రము బొడ్డు భాగంలో ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? హార్ట్ చక్ర. అనాహత. అనాహత చక్ర యాక్టివేషన్ జరిగిందనుకోండి, మన లైఫ్ అద్భుతంగా ఉంటుంది. మనం ఎప్పుడు యూనివర్స్తో అలైన్మెంట్లో ఉంటాము. ఖచ్చితంగా యూనివర్స్ అలైన్మెంట్లో ఉండిపోతాము. అర్థమవుతుందా? అదే మూలాధార యాక్టివేషన్ జరిగితే డబ్బు, సంపద, అధికారం అన్నీ మనమైపోతాయి. కాబట్టి చక్రాస్ హీలింగ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అవి ముందు సెషన్లో మనం తెలుసుకుందాము. ఆ తర్వాత ఏంటి? హార్ట్ చక్ర తర్వాత విశుద్ధ చక్ర. ఎక్కడ ఉంటుంది? గొంతు భాగంలో ఉంటుంది. విశుద్ధ చక్ర వల్ల యూజ్ ఏంటి? వాక్ శక్తి కలుగుతుంది. గురువులకి ఉండేదే వాక్ శక్తి. అందరినీ మన వైపు తిప్పుకోవచ్చు. మాట చాతుర్యం. ఓ వాడు చాలా మాటకారిరా అంటుంటారు కదా. అంటే ఏంటి? విశుద్ధ చక్ర యాక్టివేషన్లో ఉంది అని. వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి అది అదృష్టం అన్నమాట. ఎస్. వాక్ శక్తిని కలిగి ఉండడము. వాక్ శక్తి అంటే మనం మాట్లాడే మాటకి కూడా పవర్ ఉంటుంది అనమాట. వాడు ఏదంటే అది జరిగిపోతుందిరా బాబు అంటుంటారు కదా, అలా. అలాగే వాక్ చాతుర్యం, బాగా మాట్లాడగలుగుతారు. అందరినీ కూడా
అట్రాక్ట్ చేయగలుగుతారు. అలాగే ఆజ్ఞా చక్రం ఎక్కడుంటుంది? 2 కనుబొమ్మల మధ్య కొంచెం పైన. ఆజ్ఞా చక్ర యాక్టివేషన్ జరిగితే ఏమవుతుంది? మన లైఫ్‌లో జరిగే ప్రతి విషయం ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారా ఈరోజు? ఎవరి నుంచైనా ఫోన్ వస్తుందా? దూరంగా ఉన్న వాళ్ళకి ఏదైనా జరిగినా సడన్‌గా, అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏమైనా కానీ అవి అలా ముందుగానే మనకి కొంచెం కొంచెం తెలిసిపోతూ ఉంటాయన్నమాట. ఇది ఏంటి అంటే ఆజ్ఞాచక్ర యాక్టివేషన్ జరిగింది వీళ్ళల్లో అని. తర్వాత సహస్రార చక్రం. ఇది ఎప్పుడు కూడా యూనివర్స్ అలైన్మెంట్లో ఉంటుంది. యూనివర్స్ నుంచి ప్రతి క్షణం కూడా పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటూనే ఉంటుంది. కాకపోతే మనం ఏం చేస్తూ ఉంటాము, ఎప్పుడూ మనలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది. ఎప్పుడూ మనం యూనివర్స్తో ప్రతి క్షణం కలిసే ఉంటాము. కాకపోతే మనము చిన్నప్పుడు పూర్తిగా యూనివర్స్తో కలిసి ఉంటాము. అప్పుడు మనకి భయాలు తెలియదు, ద్వేషం అంటే ఏంటో తెలియదు, జెలస్ ఫీలింగ్స్ లేవు, ఈగో ఫీలింగ్స్ లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం పెరుగుతూ 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 ఉండగా మన సొసైటీ నుంచి, మన చుట్టుపక్కల పరిస్థితులు, మన ఇంట్లో పరిస్థితులు, వీటన్నీ కూడా మన లైఫ్లో మన మీద ప్రభావం చూపి వీటన్నిటి వల్ల మన చక్రాస్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అందుకే మన లైఫ్లో మన థాట్స్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. కానీ చిన్నప్పుడు చూడండి, మనం ఏం అడిగినా కూడా ఖచ్చితంగా అమ్మ ఇస్తుంది, నాన్న ఇస్తాడనే నమ్మకం ఉంటుంది. ఇంకా మీరు ఎక్కువగా చూస్తే చాలామంది చిన్నపిల్లలకు అసలు భయమే ఉండదు. వాళ్ళు పెద్ద పెద్ద పాములను కూడా అలా పట్టేసుకుంటూ ఉంటారు. చూస్తూ ఉంటాం కదా మనము. అదేంటి అంటే వాళ్ళకి భయం అంటే తెలీదు. మనం పెరుగుతూ పెరుగుతూ కొన్ని వస్తువులను చూసి, కొన్నిటిని చూసి భయపడడము, కొన్నిటి వల్ల మనల్ని మనం సేవ్ చేసుకోవాలి అన్న ఆలోచనలు, ఇవన్నీ మన సొసైటీలో ఉన్న పరిస్థితుల్ని బట్టి మనకి ఈ ఆలోచనలన్నీ, ఈ భావాలన్నీ మనలో మనం క్రియేట్ చేసుకుంటూ వచ్చాము. అలాగే మన లైఫ్లో డబ్బు గురించి కూడా ఎలా ఆలోచిస్తూ వచ్చాము. డబ్బు సంపాదించాలి అంటే కష్టపడాలి, ఉన్నవాళ్ళు డబ్బుని అడ్డదారుల్లో సంపాదించారు. ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ మన చక్రాస్ని బ్లాక్ చేసుకుంటూ వచ్చాము. అర్థమవుతుందా? మనం చేసే ప్రతి నెగిటివ్ థాట్ వల్ల మనలో ఎనర్జీ అనేది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అవన్నీ విషయాలు మనం ముందు సెషన్స్లో చక్కగా తెలుసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఆరా గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఆరా అంటే మన చుట్టూ ఒక కనిపించని వెలుగు. ఇది కనిపించని వెలుగు అనే కన్నా కూడా ఈ మధ్యకాలంలో కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా మన చుట్టూ ఉన్న వెలుగుని కనుగొనబడింది. తెలుసా మీకు? కెర్లియన్ ఫోటోగ్రఫీ. ఈ ఫోటోగ్రఫీలో ఏంటి అంటే ఒక్కొక్కరి చుట్టూ ఒక్కొక్క రకంగా కలర్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి మీకు ముందు ఇమేజెస్లో చూపిస్తాను చూడండి. అంటే ఒక్కొక్కరిలో ఏ చక్ర యాక్టివేషన్లో ఉంటే ఆ కలర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ మనకి 7 చక్రాస్ 7 కలర్స్లో ఉంటాయి కదా. నాకు తెలిసి ఇది పర్టికులర్గా ఎవరు చెప్పకపోయినా కానీ 7 చక్రాస్ ఏ కలర్లో ఉంటాయో వాటి యాక్టివేషన్ వల్ల మాత్రమే ఆయా కలర్స్ని ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది ఈ ఫొటోస్ని. అర్థమవుతుందా? కాబట్టి మన చుట్టూ ఉన్న వెలుగును కూడా కనుగొనాలి అంటే కెర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా తెలుసుకోవచ్చు. పిఎం మోడీ ఉన్నారు కదా, మోడీ గారు, తను కూడా తన ఆరా పవర్ ఏంటో తెలుసుకుందామని వెళ్ళారనమాట. వెళ్తే ఏమైంది, అక్కడ ఫస్ట్ తనని ఫోటో తీసినప్పుడు తన ఆరా చాలా బ్లాకిష్గా ఉంది. అంటే ఏంటి, ఆయన పెద్ద ఆయన, ఎన్నో సమస్యలు ఉంటాయి, తన ఫీల్డే అలాంటిది కదా పిఎం అంటే. ఎన్నో బాధ్యతలు ఉంటాయి తనకి, వాటన్నిటిలో పడిపోయి వాటిల్లో తన ఆరా కూడా బ్లాక్ అయిపోయింది. మరి నాకెందుకు పవర్ఫుల్ ఆరా రాలేదు అని అడిగారంట మోడీ గారు. పవర్ఫుల్ ఆరా ఉండాలి అంటే 41 డేస్ మెడిటేషన్ చేస్తే వస్తుంది అని చెప్పారు. చెప్తే మళ్ళీ మోడీ గారు వెళ్ళి 41 డేస్ పాటు చక్కగా అన్ని కుండల్ని జాగృతం చేసుకున్నారు, అన్ని మెడిటేషన్స్ చక్కగా చేసుకొని మరలా వచ్చారు. అప్పుడు ఆయన్ని ఫోటో తీస్తే ఆయన ఆరా ఎంత ఉందో తెలుసా? సహజంగా కొంచెం బ్రైట్నెస్గా పాజిటివిటీ ఉన్న వాళ్ళ ఆరా 3 ఫీట్స్ వరకు ఉంటుంది. అంటే
3 ఫీట్స్ 3 ఫీట్స్ ఉంటుంది అంట. 3 మీటర్స్ అనుకుంటా. 3 మీటర్స్. యెస్. 3 మీటర్సా? ఆ! యెస్. ఇది నేను కరెక్ట్‌గా చూసి చెప్తాను మీకు. యెస్. ఉంటుంది. అయితే ఆయన ఆరా ఆయన్ని దాటి ఎంత స్ప్రెడ్ అయిందంటే ఆయన 2 చేతులు చాచినా గూడా ఇంకా అవతలకి అంత వెడల్పుగా ఆయన ఆరా స్ప్రెడ్ అయిందనమాట. అంటే ఏంటి ఇక్కడ అర్థం? ఆల్రెడీ మోడీ గారు వెజిటేరియన్ కదా! ప్యూర్ వెజిటేరియన్ కదా! నాన్ వెజ్ కూడా తినరు. ఇక్కడ మెడిటేషన్ కూడా చేయడం వల్ల ఆయన ఆరా పవర్ అంత పెరిగిందంటే మెడిటేషన్‌కి ఎంత శక్తి ఉందో ఆలోచించుకోండి. ఎప్పుడైతే మన ఆరా పవర్ పెరుగుతుందో, మన ఆరా బ్రైట్‌గా ఉంటుందో, మనం యూనివర్స్‌తో ఖచ్చితంగా అలైన్‌మెంట్‌కి వెళ్ళిపోతాం. మనం చేసే ప్రతి ఆలోచన నిజమై మన జీవితంలోకి వస్తది. అప్పుడు మన మేనిఫెస్టేషన్స్ అనేవి పర్ఫెక్ట్‌గా నిజమవుతాయి. ఖచ్చితంగా మనం దేనినైనా ఈజీగా మేనిఫెస్ట్ చేయగలుగుతాము. యెస్. ఈరోజు కాబట్టి మన ఆరా పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? అది కూడా మనం ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్స్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా ఎక్కువ మొత్తంలో మనం పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతాం. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు మీ ఆరా వీక్ అవుతుంది. సైన్స్ ఏంటి అనుకుంటున్నారా? ఎఫర్ట్ పెట్టినా రిజల్ట్ రాకపోవడము, మీ ఆరా వీక్ అయింది అని తెలియడానికి కారణాలు. మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కొన్ని విషయాల్లో మనకు రిజల్ట్ రాదు. మనీ వచ్చినా కూడా మన దగ్గర నిలబడదు. ఖర్చయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉంటారు. అలాగే లైఫ్‌లో వచ్చే ప్రతి ప్రాబ్లమ్స్‌ని మరలా ఫేస్ చేస్తూనే ఉంటాం. అవే సేమ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. రిపీటెడ్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? మనం వీటిని ఏమనుకుంటాము? బ్యాడ్ లక్ అనుకుంటాం. కాదు. నెగెటివ్ పీపుల్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మనకి. అందరూ కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటారు? మనం కరెక్ట్ వేలో వెళ్దాం అనుకున్నా కూడా మనల్ని రాంగ్ వేలో తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి పీపుల్‌ని మనమే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇది బ్యాడ్ లక్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఎనర్జీ మిస్ మ్యాచ్ అయింది ఇక్కడ. యూనివర్స్‌తో మన ఎనర్జీ మిస్ మ్యాచ్ అయ్యింది. ఆరాని పవర్‌ఫుల్ చేయడానికి 3 డీప్ సీక్రెట్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా అవి? థాట్ డిసిప్లిన్. ప్రతి థాట్‌కి అవేర్‌నెస్ అనేది ఇక్కడ చాలా అవసరం. ఎమోషనల్‌ని రిలీజ్ చేయడం, పాస్ట్ పెయిన్స్‌ని లెట్ గో చేయాలి. మనలో ఎన్నో పాస్ట్ వూండ్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం లెట్ గో చేస్తూ ఉండాలి. మనలో పెట్టుకున్నామా, అవి మన సబ్‌కాన్షియస్‌లో అలా ప్రోగ్రామ్ అయి ఉన్నాయి కదా! మనం ఏ వర్క్ చేద్దామన్నా డబ్బు గురించి ఆలోచిస్తే, నీకు కలిసి రాదులే. ఒకప్పుడు ఆలోచించాంగా మనం. నీకు కలిసి రాదులే, ఊరుకో అక్కడ. నీ వల్ల కాదులే. ఎవరినైనా మనీ అడుగున్నావంటే వాళ్ళివ్వరులే. ఎందుకిస్తారు నీకు? నీకేదైనా వర్క్ ఉందా పాడా? ఇలాంటివన్నీ ట్రిగ్గర్ అవుతూ మన సబ్‌కాన్షియస్ అనేది మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అందుకే మనం సక్సెస్ వైపు వెళ్ళాలి అని కాన్షియస్‌గా ఆలోచించిన సక్సెస్ ఎప్పటికీ మనకి రాదు. సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ స్ట్రగుల్స్ ఎప్పుడు ఫేస్ చేస్తూనే ఉంటాము. ఇక్కడ ఇంకోటేంటి, డైలీ అలైన్మెంట్ అంటే విజువలైజేషన్ ప్లస్ గ్రాటిట్యూడ్. లైఫ్‌లో ఎప్పుడూ అవసరమయ్యేదేంటి? విజువలైజేషన్. మనకి ఏది కావాలో దాని గురించి మనకొక పర్టిక్యులర్ విజన్ ఉండాలి. ఆ విజన్‌ని మనం ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్‌లో, ఏదైతే మనం ఆలోచిస్తామో, ఏదైతే భావన చేస్తూ ఉంటామో దానినే మన లైఫ్‌లోకి అట్రాక్ట్ చేసుకుంటాము. ఒకవేళ మనకి డబ్బు కావాలి అని మనం అనుకున్నా కూడా లోపల మన భావనలు, అమ్మో! నాకు రాదేమో, అసలు నాకు ఎటువైపు ఛాన్స్ ఉంది మనీ వచ్చే ఛాన్సెస్ ఎటువైపు ఉన్నాయి, అవకాశాలు ఎక్కడున్నాయి రావడానికి, ఏదో నేను ఆలోచిస్తున్నాను కానీ, ఇలాంటి థాట్స్ చేస్తూ ఉంటాం. మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో, మనం ఎక్కువగా దేన్నైతే ఆలోచిస్తూ ఉంటామో, అదే మన లైఫ్‌లో చూస్తాము ప్రాబ్లమ్స్‌గా. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఇక్కడ పాజిటివ్‌గా థింక్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కావాలి అంటే మీరు ప్రతిరోజు కూడా మీకోసం ఒక 1 అవర్ పాటు ఎవరైతే మెడిటేషన్ చేయడానికి కూర్చొని మీకోసం మీరు టైం స్పెండ్ చేస్తూ ఉంటారో, ఎలాంటి ఆలోచనలు లేకపోయినా సరే, మీకు ఏది చేత కాకపోయినా సరే, మీ దారి ఏంటో యూనివర్స్ చూపిస్తుంది ఇక్కడ. మీకు అది ఒక ఆలోచనలా మీ లైఫ్‌లో మీకే అర్థమవుతుంది. లేదా మీరెప్పుడైతే మెడిటేషన్ చేయడం మొదలుపెడుతున్నారో, యూనివర్స్‌తో అలైన్‌మెంట్ ఉంటుందో, ఖచ్చితంగా మీకు మంచి సజెషన్స్ ఇచ్చేవారు
మీ లైఫ్లోకి వస్తారు. మీకు ఎప్పుడూ హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్గా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. ఒక మంచి రిచ్ బెస్ట్ ఫ్రెండ్ మీకున్నారనుకోండి, మీకు ప్రాబ్లమ్ వచ్చిన ప్రతిసారి మీరు చెప్పాల్సిన అవసరమే ఉండదు. నేనున్నాను కదా నీకు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నాను కదా, ఇవి తీసుకో, ఇవి అడ్జస్ట్ చేసుకో ఈ రోజుకి అని చెప్తూ ఉంటారు. అర్థమవుతుందా? మీరు ఏ బిజినెస్ చేయాలో చెప్తారు, లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలో చెప్తారు. ఇలా మంచి మంచి విషయాలు చెప్తూ మిమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు మన లైఫ్లో చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళనే నీ దగ్గరికి యూనివర్స్ తెచ్చిపెడుతుంది. అలాగే ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు జాబ్ ఆఫర్స్ వస్తాయి, బిజినెస్ ఆఫర్స్ వస్తాయి, ఎన్నో ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దాకా వస్తాయి. ఏంటి మేడం, కూర్చుని చోటు నుంచే డబ్బులు సంపాదిస్తారా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే అంటూ ఉంటారు. ఎస్, ఇక్కడ మీకేం డప్పులు వర్షంలా కురవ్వండి, అలా ఎవ్వరు కూడా చెప్పరు. ఈ క్లాసెస్ వినడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువగా మీకు పాజిటివ్గా ఆలోచించడం ఎలానో తెలుస్తుంది. మీ నెగిటివ్ బిలీఫ్స్ నుంచి మీరు బయటపడడం ఎలానో తెలుస్తుంది. మీ సబ్కాన్షియస్లో ఉన్నటువంటి పాస్ట్ ప్యాటర్న్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలో తెలుస్తుంది. ఎప్పుడూ కూడా మనం 6,000 నుంచి 76,000 ఆలోచనలు చేసేటప్పుడు రోజు మొత్తం మీద ఎన్ని నెగిటివ్ థాట్స్ చేస్తున్నారు మీరు రోజులో చెప్పండి? 95% మీరు నెగిటివ్ థాట్సే చేస్తూ ఉంటున్నారు. మరెప్పుడు నెగిటివ్ థాట్సే చేస్తూ ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 5% మాత్రమే పాజిటివ్ థాట్ చేస్తే సక్సెస్ వస్తుందా చెప్పండి నాకు? ఖచ్చితంగా రాదు. మీరు ఈ క్లాసెస్లో ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని తెలుసుకుంటారు. లైఫ్లో క్రమశిక్షణగా ఉండడం ఎలా, మెడిటేషన్ గురించి లాభాలు తెలుసుకుంటారు. అలాగే మనం అందరితో ఎంత పాజిటివ్గా ఉండాలో తెలుసుకుంటారు. మీ లైఫ్లో మీకు ఏది ఇంపార్టెంటో మీ గౌరవాన్ని మీరు గుర్తిస్తారు. నేను ఏదైనా చేయగలను, నాకు లక్ ఉంది, నేను ప్రతి విషయంలో సక్సెస్ చూస్తాను ఖచ్చితంగా అని మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది ఈ క్లాసెస్ వల్ల. అర్థమవుతుందా? అంతేకాని ఏవో అందరు చెప్తున్నారు డబ్బులు తీసుకోవడానికి మా దగ్గర కాదండి. దాంట్లో ఖచ్చితంగా మీకు పాజిటివిటీ ఉంటుంది కాబట్టే మీ లైఫ్లో మీరు సక్సెస్ని చూస్తారు. కాబట్టే ఇలాంటి మోటివేషనల్ క్లాసెస్, మేనిఫెస్టేషన్ క్లాసెస్ మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని అంటే, మనకి నచ్చినట్లుగా ఉండాలి అంటే మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది? యూనివర్స్లో అబండెన్స్ ఉంది, విశ్వ సంపద చాలా ఉంది, ఎంత సంపదనైనా పొందొచ్చు నువ్వు అని చెప్తున్నప్పుడు నీకు నువ్వు లిమిట్స్ పెట్టుకుంటున్నావు. ఆ లిమిటింగ్ బిలీవ్స్ వల్లే నీ లైఫ్లోకి ఏది రావట్లేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు దేనిని కూడా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నావు. నేను దేనికి సరిపోను, నేను ఏ పని చేసినా కూడా నాకు సక్సెస్ రావట్లేదు అంటే నేను అన్లక్కీ పర్సన్ ఏమో, నాకేది కలిసి రాదేమో, ఇలా ఆలోచించుకోవడం వల్ల, అవే ఆలోచనలు పదే పదే మిమ్మల్ని ట్రిగర్ చేస్తూ ఉండడం వల్ల, అదే ఆలోచనలు యూనివర్స్లోకి మీరు పంపిస్తూ ఉండడం వల్ల యూనివర్స్ ఆ ఫ్రీక్వెన్సీని మరలా చక్కగా మీ లైఫ్లోకి తెచ్చిపెడుతుంది. యూనివర్స్కి ఇక్కడ మీరు ఏది ఆలోచిస్తారో దాన్నే తిరిగి ఇవ్వడం తెలుస్తుంది. అంటే ఒక రోజు మొత్తం మీద మీరు 95% నెగిటివిటీలోనే ఉంటే అదే నెగిటివ్ని మళ్ళీ తెచ్చిపెడుతుంది. అందుకే మరలా హెల్త్ ఇష్యూస్ చూస్తూ ఉంటారు. ఎన్ని రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు నాకు అని డైవర్స్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంకొక రిలేషన్షిప్లోకి వెళ్ళినా కూడా దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ని మరలా చూస్తారు. మనీ ప్రాబ్లమ్స్ పదే పదే వస్తూనే ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ పదే పదే వస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఫస్ట్ మీలో ఉన్న ఆ ట్రోమాస్ ఏవైతే ఉన్నాయో, పాస్ట్ ట్రోమాస్ని, అలాగే ఆ పాస్ట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు క్లియర్ చేసుకోకుండా మీ లైఫ్లోకి అబండెన్స్ అనేది అట్రాక్ట్ అవ్వదు ఖచ్చితంగా. ఇది 100% నిజము. ఎప్పుడైతే నువ్వు ఆ పాస్ట్ అంతా కూడా క్లియర్ చేసుకుంటావో అప్పుడు నీ లైఫ్లోకి అబండెన్స్ని నువ్వు చూడగలవు. మరి దీనికి ఎన్ని డేస్ పడుతుంది అంటే ఖచ్చితంగా మీకు 41 డేస్ టైం పడుతుంది. 21 డేస్లో మీలో ఉన్నటువంటి ఆ పాస్ట్ ప్యాటర్న్స్ అంతా కూడా క్లియర్ అయిపోతాయి. మీరు దేనిని అట్రాక్ట్ చేయాలి ఈజీగా అన్న ఒక 41 డేస్ ఖచ్చితంగా పడుతుంది. కానీ నీ గోల్ ఎంత బలంగా పెట్టుకుంటావో నువ్వు, ఇక్కడ అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్.
నువ్వు నీ గోల్ని ఎంత ఇష్టపడతావో, ఎంత ప్రేమిస్తావో, ఎంత ఎక్కువగా ఆలోచిస్తావో అది నీ జీవితంలోకి రావడానికి రెడీగా ఉంటుంది. యూనివర్స్ కూడా వితిన్ సెకండ్స్లో దాన్ని తీసుకొచ్చి నీ లైఫ్లో పెడుతుంది. ఇక్కడ క్లాసెస్ ఎందుకు అవసరము 21 డేస్ పాటు అంటే, అది ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఎందుకు అవసరము అంటే నేను చెప్తాను వినండి. మన లైఫ్ స్టార్ట్ అవుతూనే ఎర్లీ మార్నింగే మీరు మెడిటేషన్లో కూర్చున్నారు, ఈ క్లాసెస్లో ఉన్నారు. ఫస్ట్ పాజిటివిటీతో స్టార్ట్ అవుతుంది మీ లైఫ్ కదా. ఆ డేనే పాజిటివిటీతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ వరకు కూడా పాజిటివ్ మైండ్తోనే ఉంటారు. కాబట్టి మీకు వచ్చే థాట్స్ కానీ అవన్నీ, మీరు చేసే ఆలోచనలు, మీ భావాలు, మీ పనులు అన్నీ కూడా పాజిటివిటీలోనే ఉంటాయి. అర్థమవుతుందా? ఇకపోతే మేము బుక్స్ చదువుతున్నామండి, మేనిఫెస్టేషన్ బుక్స్, లేదా కొన్ని వీడియోలు ఫాలో అవుతున్నాం. మీరు ఫాలో అవ్వలేరు. ఎందుకంటే ఒకరోజు చేస్తారు, ఒకరోజు చేయరు. రెగ్యులారిటీ ఉండదు అసలు. అర్థమవుతుందా? అదే మీరు సెషన్స్లో ఉంటే ఖచ్చితంగా ఆ టైంకి లెగుస్తారు, ఖచ్చితంగా మెడిటేషన్స్ ఉంటాయి, అలాగే రిచువల్స్ ఎలా చేయాలో తెలుస్తుంది, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతారు, ఎప్పుడూ పాజిటివిటీతో ఉండడానికి అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారు, మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు, మీ గోల్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆ 21 డేస్లో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీరు 100% చూస్తారు. కాబట్టి మెడిటేషన్ సెషన్స్ కానీ ఒక రెగ్యులారిటీ మన లైఫ్లో ఖచ్చితంగా అవసరం. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ లైఫ్లో. అర్థమవుతుందా? అంతేకాని మనం ప్రతిరోజు చేసే వర్క్లో పడిపోయి ఒకరోజు మన గోల్ గురించి ఆలోచిస్తాము. ఎలా అంటే చెప్తాను వినండి. మనం ఎప్పుడైనా ఒక న్యూ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అబ్బా, మనకు కూడా ఇలాంటి ఇల్లు ఉంటే ఒకటి బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా. ఎప్పటిదాకా అనిపిస్తుంది? ఆ రోజు మొత్తం అనిపిస్తుంది మనకు కూడా ఇలాంటి సొంత ఇల్లు ఉంటే బాగుండు, మనం కూడా త్వరగా కట్టుకోవాలి, మన ఇంట్లో మనం ఉంటే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, ఈ రెంట్లు పే చేయడాలు ఇవన్నీ ఉండవు, ఇలాంటి మంచి ఇల్లు మనం కూడా కట్టుకోవాలి గట్టిగా అనుకుంటారు, స్ట్రాంగ్గా అనుకుంటారు. ఇంటికి వస్తారు, మళ్ళీ మీ డైలీ రొటీన్లో ఉండిపోతారు. ఓ 2 డేస్ బాగా గుర్తుంటుంది. థర్డ్ డే ఏం ఆలోచిస్తారు చెప్పండి? థర్డ్ డే మీ అసలు ఆ విషయాన్నే మర్చిపోతారు. మరలా యాజ్ ఇట్ ఈస్గా మీ లైఫ్లో ఉన్న అప్పుల గురించి, మళ్ళీ ఇంకేదైనా కొనాలన్న అప్పుల గురించి తప్ప దేని గురించి ఆలోచించరు. ఒక బండి కొనుక్కోవాలంటే నా దగ్గర మనీ సఫిషియెంట్గా ఉంటే బాగుండు, ఒక్క రూపాయి కూడా నేను అప్పు చేయకుండా కొనుక్కోవాలి అని ఆలోచించరు. ఇల్లు కట్టాలన్నా కూడా నా దగ్గర ఒక 5 lakhs ఉన్నాయి, మిగిలిన ఈఎంఐలు చేసుకోవచ్చు, బ్యాంక్ లోన్ పెట్టుకుందాం, ఇలా ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా అప్పు గురించి తప్ప వేరే విషయమే ఆలోచించరు. అదే మన సెషన్లో ఉంటే మీరు అప్పు గురించి పూర్తిగా మర్చిపోతారు. అసలు అప్పు అంటే అమ్మో నాకు భయం, నాకొద్దు మేడం అంటారు. అర్థమవుతుందా? అప్పు అసలు వద్దనే వద్దు. ఎందుకు అంటే మన మనశ్శాంతిని తినేస్తుంది, ప్రశాంతతను కోల్పోతాము. కాబట్టి అప్పు అంటేనే భయాన్ని తెచ్చిపెడుతుంది. 1వ తారీఖు రాగాను, 5వ తారీఖు రాగానే ఈఎంఐలు ఎలా కట్టాలి, లేదా అప్పులోళ్ళకి ఎలా సమాధానాలు చెప్పాలి, ఇవే ఉంటాయి మన మనసులో. ఇంక నీ గురించి నువ్వు మంచిగా ఎప్పుడు ఆలోచిస్తావు? కానీ మన సెషన్స్లో ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మిమ్మల్ని పాజిటివ్ వేలో తీసుకెళ్తాము. అసలు అప్పుల గురించి మీరు మాట్లాడరు, ఇన్కమ్ గురించే మాట్లాడతారు. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది? నువ్వు ఏది కోరుకుంటే అది ఇవ్వడానికి యూనివర్స్ సిద్ధంగా ఉంది. నీకు ఈఎంఐ కావాలి అని కోరుకుంటున్నావు కాబట్టి ఆ రకంగానే నీకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. అదే నువ్వు నా దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉంది, నేను ఎప్పుడు కూడా అవసరానికి మించిన డబ్బుని కలిగి ఉన్నాను అని కోరుకున్నారనుకోండి, ఎన్నో బిజినెస్ ఆఫర్స్ వస్తాయి, జాబ్ ఆఫర్స్ వస్తాయి, ఇంకా ఎన్నో రకాలుగా ఆస్తులు కలిసి వస్తాయి. అర్థమవుతుందా? ఎస్. కాబట్టి యూనివర్స్ మనకి ఇవ్వాలి అని మనం కోరుకున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో దానిని మనకి అందిస్తుంది. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండేలా మనం చూసుకోవాలి. అదేమన్నా ఒక్కరోజుతో అయ్యే పని అంటే కనీసం మనం మెడిటేషన్లో కూర్చుంటే 3 నిమిషాలు కూడా మన ఆలోచనల్ని ఆపలేము. కొన్ని వందల ఆలోచనలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, కానీ మనం వాటిని ఆపలేము. అర్థమవుతుందా? కానీ మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ సెషన్స్లో మీకు అసలు ఆలోచనలే రావు. మీరేదైతే ఆలోచిస్తారో దాని గురించి ఆలోచనల మీదే మీ దృష్టి అంతా ఉంటుంది, మీ గోల్ మీదే
మీ దృష్టి పెడతారు మీరు. అర్థమవుతుందా? మీ థాట్స్ అటువైపు ఇటువైపు అస్సలు వెళ్ళవు. ఒకే దాని మీద మీరు గోల్ సెట్ చేసుకుంటారు. అది రీచ్ అయ్యేదాకా కూడా మీరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా సక్సెస్ని చూసి తీరుతారు. అర్థమవుతుందా? అందుకని ఈ లా ఆఫ్ అట్రాక్షన్ 21 డేస్ సెషన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరి లైఫ్లో అయినా సరే. అర్థమవుతుందా? మన లైఫ్ని గైడ్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటే మంచి బాటలో ఎప్పుడు వాళ్ళని పోగొట్టుకోకూడదు. మనం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన లైఫ్లో వచ్చే ప్రతి దానికి వాళ్ళే సొల్యూషను. ఎప్పుడు పాజిటివిటీతో ఉంటారు. మీ సక్సెస్ని కోరుకుంటూ ఉంటారు. మీరు బాగుపడితే చూడాలనుకుంటారు. మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. అలాంటి పర్సన్స్ మీ లైఫ్లో ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ పోగొట్టుకోకండి. ఎస్, ఈరోజు సెషన్ అయితే కంప్లీట్ అయింది. రేపు మనం మారిస్ గుడ్మెన్ అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవరైనా వాళ్ళ లైఫ్లో పాటించారా, దేనినైనా మేనిఫెస్ట్ చేశారా, ఈ విషయాల గురించి మనం ఖచ్చితంగా రేపు సెషన్లో తెలుసుకుందాం. ఆల్రెడీ హెలెన్ హ్యాడ్సెల్ తన లైఫ్లో ఎన్నిటినో ఆవిడ మేనిఫెస్ట్ చేశారు. అర్థమవుతుందా? 1000కి పైగా తను మేనిఫెస్ట్ చేశారు. అర్థమవుతుందా? ఆఖరికి ఇల్లు, కారు, ఎన్నో లాటరీ టికెట్స్ గెలిచారు. ఎన్నిటినో తను మేనిఫెస్ట్ చేశారు. తనకి మేనిఫెస్టేషన్ క్వీన్ అనే పేరు కూడా వచ్చింది. ఆవిడ గురించి కూడా ముందు సెషన్స్లో మనం తెలుసుకుందాం ఖచ్చితంగా. ఈ క్లాసెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను చెప్పగలను. ప్రతిరోజు కూడా ఈ సెషన్స్ని అటెండ్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మిమ్మల్ని కూడా ఈ సెషన్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రీ క్లాసెసే కాబట్టి ప్రాబ్లం లేదు, హ్యాపీగా వినొచ్చు. ఇప్పటికి 4 డేస్ మాత్రమే అయ్యింది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. మిమ్మల్ని కూడా మా వెల్త్ అండ్ విజ్డమ్ ఫ్యామిలీ గ్రూప్లో జాయిన్ చేసుకుంటాము. మీకు కూడా ప్రతిరోజు ఈవినింగ్ 8 నుంచి 9 వరకు ఈ సెషన్స్ అనేవి ఫ్రీ సెషన్స్ ఉన్నాయి. అందరూ కూడా హ్యాపీగా ఈ సెషన్స్ వినొచ్చు. మీ లైఫ్లో ఎంతో కొంత మార్పు వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. నేను మీ ప్రియా మ్యామ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లైఫ్లో ఎంత ట్రై చేసినా కూడా ప్రాబ్లమ్స్ తగ్గట్లేదా? మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్, మెంటల్ స్ట్రెస్, ఇంకా రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్, సేమ్ ప్రాబ్లమ్స్, సేమ్ సిచ్యువేషన్స్, సేమ్ స్ట్రగుల్స్ పదే పదే రిపీట్ అవుతూ ఉన్నాయా? మరి ట్రూత్ యు మస్ట్ హియర్. ఇక్కడ నిజం మీరు తెలుసుకోవాల్సిందే. మీ లైఫ్లో వచ్చే ప్రతి ప్రాబ్లంకి కారణం కూడా బయట లేదు. ప్రాబ్లం అనేది కేవలం నువ్వు మాత్రమే, నీలోనే ఉంది. వాట్ యు థింక్, వాట్ యు ఫీల్, దట్ ఈస్ వాట్ యు అట్రాక్ట్. నువ్వేదైతే ఆలోచిస్తున్నావో, ఏదైతే ఫీల్ అవుతున్నావో దానిని నీ లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటున్నావు. మీరు చేంజ్ అవ్వకపోతే రిజల్ట్ చేంజ్ అవ్వదు. సేమ్ థాట్స్, సేమ్ ప్రాబ్లమ్స్. గుడ్ న్యూస్ ఏంటి అంటే మీ లైఫ్ని రీప్రోగ్రామ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఇక్కడ మన లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్లో మనీ, హెల్త్, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా అన్ని ఏరియాస్ నుంచి రియల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మరెందుకు ఆలస్యం? ఐఆమ్ రెడీ అని కామెంట్లో తెలియచేయండి. మన లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ నెక్స్ట్ సండే 11:30 నుంచి మీకు 1:30 వరకు 3 hours సెషన్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎస్, ఐఆమ్ రెడీ అని కామెంట్ చేయండి ఇప్పుడే. దిస్ ఈజ్ యువర్ టైమ్. స్టాప్ బ్లేమింగ్ లైఫ్, స్టార్ట్ క్రియేటింగ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ప్రియా మ్యామ్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హోపోనోపోనో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని. థ్యాంక్ యూ సో మచ్.